తూర్పుగోదావరి జిల్లాలో 5 స్టాక్ పాయింట్లు ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామంటూ కూడా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఇసుక నిల్వలు ఉన్నాయని వివరించారు. స్టాక్ పాయింట్ డిస్టెన్స్ని బట్టి కూడా రవాణా ఛార్జీలో హెచ్చుతగ్గులు ఉంటాయన్నారు. ఉచిత ఇసుక అమలు విధానంలో అవకతవకలు జరిగితే సహించేది లేదంటున్న కలెక్టర్ ప్రశాంతితో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత ఇసుక విధానం ఈ రోజు నుంచి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, ఏ విధంగా అమ్మకాలు జరుగుతున్నాయో తెలుసుకున్నాం. చెప్పండి మేడం గారు, మీరు ఇసుక జిల్లా కమిటీ అధ్యక్ష చైర్పర్సన్గా, జిల్లా కలెక్టర్గా ఈ పర్యవేక్షణ ఎలా జరుగుతుంది? ఎన్ని చోట్ల ఈరోజు ప్రారంభించాము? ఈరోజు మనము 5 స్టాక్ యార్డ్స్ రెడీ చేసాము. ఈరోజు మన గౌరవ మంత్రి గారు, ఎంపీ గారి చేతుల మీదుగా ఇక్కడ లాలా చెరువు దగ్గర ప్రారంభించాం. అలానే కొవ్వూరు అండ్ రూరల్లో కూడా ప్రారంభిస్తున్నారు. ఆల్ స్టాక్ యార్డ్స్ విల్ బీ అవైలబుల్. లోకల్గా ఉండే ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం జరుగుతుంది. తర్వాత ప్రతి స్టాక్ యార్డ్లో కూడా డీటీ క్యాడర్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఆయన ద్వారా మనం డిస్బర్స్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎన్ని నిల్వలు ఉన్నాయండి? రేపు వరదలు వస్తున్నాయి, వరదల సమయానికి ఈ నిల్వలు సరిపోతాయా? ఎట్లా అంటే ఇప్పటి వరకు మనకి 4 lakhs వరకు ఇన్ అండ్ అరౌండ్ మన జిల్లాలో ఉంది. ఈ నిల్వలు సరిపోతాయి. అట్ ద సేమ్ టైం అంటే మనకి వరదలు అంటే 3 months కాదు, మనం ఒక 2-3 weeksలోనే మనము డీసిల్టేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది స్టార్ట్ చేసేటప్పుడు దాని ద్వారా వచ్చే శాండ్ కూడా వచ్చేటప్పుడు మనం రిక్వైర్మెంట్ని మేనేజ్ చేయగలుగుతాం. డీసిల్టేషన్లో బోట్లకు సంబంధించి, బోట్స్మెన్ సంబంధించి చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఎవరెవరు పేరును ఉన్నాయి, లైసెన్సులు సరిగ్గా లేకపోవడం ఇట్లా జరుగుతుంది. మనం ఈసారి నామినేషన్ కాకుండా దీనికి సిఈ కన్సర్న్ సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్ ఉంటారు కాబట్టి తనకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో దే విల్ వెరిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ద బోట్స్మెన్ సొసైటీ. ఆ బోట్స్మెన్ సొసైటీకి బోట్ ఉందా లేదా ఇవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళని టెండర్ ప్రాసెస్ ద్వారా వీఆర్ గోయింగ్ టు ఫైనలైజ్ ద ప్రాసెస్. ధవళేశ్వరం బ్యారేజ్కి దగ్గరగా, అలాగే రోడ్ కమ్ బ్రిడ్జ్, మన బ్రిడ్జి, గామన్ బ్రిడ్జికి దగ్గరగా ఈ డ్రెడ్జింగ్ చేసి తవ్వేస్తున్నారు. ఇంత ముందు వరకు అలా జరిగింది. ఈజ్ నాట్ అలౌ. మనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ, ఎన్వైర్న్మెంట్ గైడ్ లైన్స్ కానీ డ్రెడ్జింగ్ని అలౌ చేయదు. బోట్స్మెన్ సొసైటీ ద్వారానే మనం చేయాలి. ఇది అవినీతి జరగకుండా ఇసుక విధానం సమగ్రంగా అమలు జరగాలంటే మీరు ఎట్లాంటి చర్యలు చెప్పారు? సో మనం ఎక్కడైతే స్టాక్ యార్డ్స్ ఉన్నాయో అక్కడ మేము సీసీ సర్వైలెన్స్ పెడుతున్నాం. ది సీసీ సర్వైలెన్స్ కంట్రోలింగ్ అంతా కలెక్టరేట్లో, అలానే మనకి స్టాక్ యార్డ్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. పోలీస్ అండ్ సెప్ ద్వారా నైట్ పెట్రోలింగ్ ఇవంతా కూడా చేస్తున్నాం. సో ఎనీ ఇష్యూస్ ఐడెంటిఫై విల్ టేక్ యాక్షన్. అంటే నేరుగా మీకు కంప్లైంట్ చేయాలంటే ఎట్లా? ఎవరికి? ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది పెట్టాం. టోల్ ఫ్రీ నెంబర్కి కంప్లైంట్ చేయొచ్చు. ఇది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారు చెప్తున్నది. ఉచిత ఇసుక విధానం సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 5 స్టాక్ పాయింట్లలో ఇసుకని అమ్మకాలు, ఉచిత ఇసుక విధానం అమలు చేయడం ప్రారంభించారు. అయితే ఇసుక నిల్వలో స్టాక్ పాయింట్ నుంచి వేరు వేరు చోట్ల ఉండడం వల్ల ధరలు కొంత వ్యత్యాసం ఉంటుంది. ధరలు అంటే రవాణా ఛార్జీలు, చైనరీస్ కలిపి మాత్రమే టన్నుకి ఇప్పుడు ఈ రాజమండ్రి లాలా చెరువులో 270 రూపాయలు మాత్రం టన్నుకు వసూలు చేస్తున్నారు. ఇదే కోరుకొండలో ధర వేరే ఉంటుంది. అలాగే వేమగిరి, మిగిలిన చోట్ల స్టాక్ పాయింట్లో వేరే విధంగా ఉంది. అంటే తక్కువ హెచ్చు తగ్గులు కూడా ఉండే అవకాశం ఉంది. కేవలం గోదావరి గర్భం నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు రవాణా ఛార్జీ, అలాగే చైనరీస్ కలిపి ఆ జిఎస్టీ తోటి ఇక్కడ టన్నుకి 270 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే బోట్స్మెన్కి సంబంధించి అంటే రాజమండ్రిలో గోదావరి నుంచి ఇసుక తీసుకురావడం బోట్స్మెన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఇక్కడ వీరికి సంబంధించి లైసెన్సులన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం. ఎవరైతే అర్హత ఉందో, లైసెన్స్ పొంది ఉన్నారో, బోట్లు సొంతంగా ఉన్నాయో వారికే లైసెన్స్ ఇచ్చి ఇసుకని తవ్వి తీసుకొచ్చే విధంగా డీసిల్టేషన్ జరిగే విధంగా చూస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర కానీ, గ్రామీణ బ్రిడ్జికి దగ్గర కానీ కూడా కొన్ని డ్రెడ్జింగ్ చేసి ఇసుక తవ్వుతున్న పరిస్థితి గతం వరకు చూసాం. అయితే ఇప్పుడు అది పూర్తిగా కంట్రోల్ చేస్తాం. అలాగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ ఏం జరిగినా కానీ కఠిన చర్యలు మాత్రం తీసుకుంటాం, అవన్నీ జరగకుండా చూస్తామని చెప్పేసి కలెక్టర్ ప్రశాంత్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామమూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.